టాటా. ఓకే, ఈరోజు మ్యాగ్నెట్కు ఎందుకు అవసరం మనిషికి? మ్యాగ్నెట్ అనేది మనిషికి ఎందుకు అవసరం అంటే, ఈ రేడియేషన్ అనేది చాలా మనిషిని నాశనం చేస్తుంది. రేడియేషన్లో చాలా రకాలు ఉన్నవి. ఇనుము రేడియేషను, అదేవిధంగా సెల్ రేడియేషను, అదేవిధంగా టవర్ రేడియేషను, అదేవిధంగా గాలి రేడియేషను, అదేవిధంగా లైట్ రేడియేషను, ఇవన్నీ రేడియేషన్స్ కలిపి మనిషిని నాశనం చేస్తున్నది. కాబట్టి యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్ ద్వారా మనము అతి తక్కువ ఖర్చులో, అతి తక్కువ డబ్బులతో మన రేడియేషన్ మన బాడీ మీద పనిచేయకుండా మనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ ఉపయోగించాలి. మీ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి. అదే కాకుండా ముఖ్యంగా రేడియేషన్ ఆపడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మనకు అనారోగ్యాన్ని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకుంటారని. ఇప్పుడు ఏ విధంగా చిప్స్ లేనప్పుడు శక్తి ఎట్లుంది బాడీలో, చిప్పు పెట్టుకున్న తర్వాత అంటే మొబైల్ ఫోన్కు చిప్పు పెట్టుకున్న తర్వాత ఏ విధంగా శక్తి వస్తుంది, ఏ విధంగా రేడియేషన్ ఆపుతుంది. కాబట్టి అది ప్రాక్టికల్గా ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను. కాబట్టి మీరు గమనించండి. నేను ఫస్ట్ పెట్టుకోలేదు. ఏది ఫస్ట్ ఏం పెట్టలేదు. రేడియేషన్ రేడియేషన్ చిప్పు పెట్టింది. చిప్పు రేడియేషన్ సెల్కు మీ జోబులో కూడా ఉంది. ఇది లేదు, ఖాళీయా? ఖాళీ. ఓకే, అయితే ఖాళీ ఖాళీ ఖాళీ. నాన్న సార్ నీకు ఫస్ట్ నీకు సార్ చేసిన ఆల్రెడీ. మీరు అక్కడ లేదు నువ్వు అక్కడ కొద్దిగా సార్ కాలు దగ్గర పెట్టండి. ఇంకా ఇప్పుడు యాంటీ రేడియేషన్ చిప్పు సార్ లోపల లేదు. లేకుంటే శక్తి ఉందా లేదా మీరు గమనించండి. ఇప్పుడు లైవ్లో గమనించండి. సార్ పెట్టింది కదా, 90 డిగ్రీస్ చూడాలి. సార్ 90 డిగ్రీస్ చూడాలి. గట్టిగా ఉండండి. మీరు ఏం కింద పడరు. నేను పట్టుకున్న బాధ్యత నాది. కాబట్టి మీ బాడీలో చిప్స్ లేనప్పుడు శక్తి ఉందా లేదా అనేది గమనిస్తున్నాం. 1 2 3. ఇంకొకసారి గమనించండి. దగ్గర కాళ్ళ దగ్గర ఇంకా అట్లా 1 2 3. ఇప్పుడు యాంటీ రేడియేషన్ చిప్ లేదు. ఇప్పుడు సెల్ ద్వారా యాంటీ రేడియేషన్ చిప్ సార్కు అందిస్తున్నాను. దీంట్లో ఉంది కదా, ఓకే. కాళ్ళ దగ్గర పెట్టుకోండి సార్. 90 డిగ్రీస్ చూడండి. గట్టిగా ఉండండి. సేమ్ అదే ఇంతకుముందు ఉన్నట్లే ఉండండి. 1 2 3. ఏమైంది సార్? చిప్పు సెల్లు చిప్పు ఉంది కాబట్టి అంత 10 మంది శక్తి వచ్చింది. మళ్ళీ చూడండి సార్. 90 డిగ్రీ చూడాలి. 1 2 3. ఇంత శక్తి ఉంది కదా, ఈ చిప్పు తీసేస్తారు. ఇంతవరకు చిప్పు ఉన్నది, ఇప్పుడు చిప్పు లేదు. శక్తి ఉందా లేదా అనేది ఉండండి సార్. సేమ్ ఉండండి. 1 2 3. అంటే ఇంత తక్కువ టైంలో, ఇంత తక్కువ ప్రైజ్లో
యాంటీ రేడియేషన్ ద్వారా మన బాడీలో రక్షించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించండి. ఇన్స్టెంట్గా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.